ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాపం తపోనిధిం. అందరికీ నమస్కారం. మనకి ఆషాఢ శుక్ల పౌర్ణమి, ఆషాఢ మాసంలో పౌర్ణమి. మనకి రేపు వచ్చేటువంటి గురువారం రోజునే మంచి పౌర్ణమి. గురువారం బృహస్పతి వారం, దేవతల గురువు అయినటువంటి ఆ వారం రోజున మనకి పౌర్ణమి వస్తుంది, గురు పౌర్ణమి. ఇక్కడ చాలామంది కాంట్రవర్సీ ప్రశ్నలు లాంటివి పడుతుంటారు. దాని గురించి అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే మనకి వేదము చెప్పినదో, ఏదైతే వేద వాంగ్మయంలో ఉన్నదో దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. వేదములో లేనిది అనుసరించాల్సిన అవసరం లేదు. వేదములో ప్రతి ఒక్క విషయం ఉంది. శాస్త్ర విజ్ఞానం, ఆయుధ విజ్ఞానం, మనుషుల యొక్క వివరణ, మనుషులు ఎలా ఉండాలి, ధర్మమాచరణ ఏంటి, ప్రతి ఒక్క విషయం, వృక్షాల గురించి, మొక్కల గురించి, పళ్ళ గురించి, కూరగాయల గురించి, ఆరోగ్యం గురించి సమస్తమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నది వేదం మాత్రమే, చతుర్వేదములు. కాబట్టి వేదము చెప్పినది మాత్రమే మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. అలాగే మరి గురు పౌర్ణమి రోజున మనం ఎవరిని పూజించాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ కాంట్రవర్సీ క్వశ్చన్. షిరిడి సాయిబాబాని పూజించవచ్చునా? ఒకటి, గురువుని అర్చించాలి, భగవంతుడిని పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి. కాబట్టి షిరిడి సాయిబాబాని అర్చన చేయవచ్చా, పూజ చేయవచ్చా అనే విషయం తర్వాత పక్కన పెడదాం. ముందుగా సాక్షాత్తుగా నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను పూజించండి. వారు పూజార్హనీయులు. వాళ్ళు పూజకి ముందు వరుసలో ఉండేవారు. భగవంతుడి కంటే కూడా ముందు తల్లిదండ్రులు గురువులు. ఆది గురువులు వాళ్ళే. ఆది గురువు తల్లే. తల్లే నీకు పాలు పట్టిస్తూ అక్కడ రామాయణంలో శ్లోకాలు, భారతంలో శ్లోకాలు చదువుతూ, నేను బుజ్జగిస్తూ, ధర్మకార్యం చెబుతూ, జాగ్రత్తలు చెబుతూ నిన్ను పెంచేది ముందు తల్లి. ఆ తల్లి మనకి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు. అలాగే ఆ తదుపరి కృష్ణం వందే జగద్గురుం. మరి స్వామి మరి కృష్ణుడిని జగద్గురుగా భావిస్తున్నారు, మరి ఆయన పూజించాలి. మనకి అనేకమైనటువంటి భగవద్గీతలో అతను చెప్పని విషయం లేదు. అటువంటి మంచి బోధ చేశాడు కాబట్టి సాక్షాత్తుగా జగత్తుకు గురువు కృష్ణ పరమాత్ముని పూజ చేయాలి. మరి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆది గురువు, అలాగే గురువులకే గురువు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుని మనం పూజించాలి. ఈ విషయాన్ని తెలుసుకోవాలి ముందుగా మనం. ఆ తదుపరి మనకి ఆషాఢ మాసంలో వచ్చినది సాక్షాత్తుగా విష్ణు స్వరూపమైనటువంటిది వ్యాస భగవానుడి యొక్క పౌర్ణమి. అంటే ఇక్కడ మనం పూజించాల్సింది తల్లిదండ్రుల్ని, కృష్ణుడిని, ఈశ్వరుని. తర్వాత ఈరోజు ముఖ్యంగా మనము పూజించవలసినది వ్యాస భగవానుడిని. వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠుల వంశంలో పుట్టినటువంటి వాడు, పరాశరుని యొక్క అంశలో జన్మించిన వాడు. అటువంటి వ్యాస భగవానుడిని మనం ఈరోజు పూజించాలి. తపస్సు అనేటువంటి నిధికి ఆయన అధిపతి. తపస్సుకి నిధి లాంటి వాడు వ్యాస భగవానుడు అధిపతి. అటువంటి వ్యాస భగవానుడిని మనం ఈరోజు పూజ చేయాలి. నీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురువులు కూడా అర్చన చేయవచ్చు. వారిని కూడా గౌరవించండి. ఆ రోజు వారిని కూడా పూజించండి, వారిని అర్చన చేయండి. వారికి మరి షిరిడి సాయిబాబాను పూజించొద్దా? దత్తాత్రేయ స్వామిని పూజించండి. లోక కళ్యాణం కోసం మనకి ఎవరైతే ఉపయోగపడ్డారో వారిని మనము పూజించాలి. ఇప్పుడు సత్యసాయిబాబాను పూజించొద్దా? గురు రాఘవేంద్ర స్వామిని పూజించొద్దా? షిరిడి సాయిబాబాను నేను పూజించొద్దా? అక్కర్లేదు. వారిని అర్చన చేయండి, గురుపాదుకార్చన చేయండి, నో ప్రాబ్లం. కానీ షిరిడి సాయిబాబా విగ్రహం కింద శివలింగం పెట్టి ఆయన కాళ్ళ మీద నీళ్ళు వస్తున్నప్పుడు అభిషేకం చేద్దామా? మంత్రాలతో సాయిబాబాకి అభిషేకం చేయాలా? ఎవరు చెప్పారు? ఇది పనికిరాదు. వేద మంత్రములతో వ్యక్తులని పూజించడానికి అర్హనీయులు కారు. నువ్వు అతను ఫకీరా, ముస్లిమా, క్రిస్టియనా అనవసరం. అతను ఎవరైనా సరే సాక్షాత్తుగా మనకి భగవంతుని యొక్క అంశతో జన్మించిన వారికే పూజార్హనీయులు. వారు ఒక లోకోద్ధరణ కోసం మంచి మాటలు చెబుతూ లోకహితాన్ని చేసిన వారు షిరిడి సాయిబాబా కానీ, సత్యసాయిబాబా కానీ. సత్యసాయిబాబా గారు ఎన్ని విద్యాలయాలు సృష్టించారు, ఎన్ని నీటి ట్యాంకులు కట్టించారు, ఎన్ని నీటి సౌకర్యం కలిగించారు, ఎన్ని వైద్యాలయాలు కట్టించారు. గురు రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు ఎన్ని కర్ణాటకలో ఎంతమందికి ఈ వేద విద్యాలయాలు చేశారు, అలాగే చికిత్సాలయాలు చేశారు. మరి షిరిడి సంస్థానం వాళ్ళు, షిరిడి సాయినాథుడి యొక్క వాళ్ళు ఎవరు ఏమేమి చేశారు, లోకానికి ఎవరు ఉపయోగపడ్డారు, ఎంతవరకు సమాజాన్ని ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తూ సంఘానికి, లోకానికి మంచి చేసేటువంటి గురువుల్ని అర్చన చేయండి. ఇది కాదని చెప్పట్లేదు నేను. షిరిడి సాయిబాబాని అర్చన చేయొద్దని చెప్పలేదు. గురువుగా అతన్ని ఒక మంచి మాట చెప్పాడు,
సమాజానికి మంచి చెప్పినటువంటి విషయాలు స్వీకరించండి. తప్పకుండా ఆయన్ని అర్చన చేయండి. సత్సాయినాథుణ్ణి అర్చన చేయండి. ఆయన కూడా చుట్టూ ఎక్కడైనా సరే ఆయన్ని ఆరాధన చేయండి. అలాగే బృందావనంలో ఉన్నటువంటి మంత్రాలయ కృష్ణ పరమాత్మునిలో ఐక్యమైనటువంటి గురు రాఘవేంద్ర స్వామిని అర్చన చేయండి, ఆరాధన చేయండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ గురువుల్ని, మీకు చదివినటువంటి గురువుల్ని పూజించండి, అర్చన చేయండి, ఆరాధన చేయండి, మంచిదే. అంతే తప్ప చేయాల్సిన వాళ్ళని పక్కకు పెట్టి అవసరం లేని వాళ్ళని ఎక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కృష్ణ పరమాత్ముణ్ణి, వ్యాస భగవానుణ్ణి, ఆదిశంకరాచార్యుల వారిని సాక్షాత్తుగా శివస్వరూపంలో ఉన్నటువంటి దేశం నలుమూలల వైపులో కూడా అతను పాషాండమదానికి కూడా ఒకతాడి తీసుకొచ్చేసి ఒక షణ్మత స్థాపన చేయడం వారు సాక్షాత్తుగా భగవత్ స్వరూపులు. భూత వర్తమాన విషయాలన్నీ కూడా తెలిసిన వారు. అన్ని విషయాల్లో భూత భవిష్యత్ వర్తమానాన్ని అవపోతన పడిన వారు శంకర భగవత్పాదులు. వారిని ఆరాధన చేయండి. వ్యాస భగవానుడు ఈరోజు పూజించండి. ఆ వ్యాసుని పూజిస్తే విష్ణు పరమాత్ముడు సంతుష్టుడవుతాడు, పరమేశ్వరుడు సంతుష్టుడవుతాడు. అనేక పురాణ ఇతిహాసాలు తెలిసినటువంటి తపోనిధి, తపస్సులకు నిధి అయినటువంటి వారు వ్యాస భగవానుల వారు. వారిని మీరు తప్పక ఈరోజు పూజించండి. ఆరాధన కాడు, పూజ చేయాలి. వారికి ధూప దీప నైవేద్యాలు, అభిషేకాలు చేయాలి. ఆయనకి సాక్షాత్ భగవత్ స్వరూపుడు ఆయన. అది వదిలిపెట్టి చేయవలసిన వాళ్ళకి వదిలిపెట్టి చేయకూడని వాళ్లతో అనేకమైన పూజలు పునస్కారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వ్యాస పౌర్ణమి విశిష్టమైనది. విద్వాంసులకి, విద్యను అభిలషించే వారికి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కొరకు, శుభకరమైనటువంటి సంతాన వైవాహిక జీవన ఆనందం కొరకు గురు పౌర్ణమి విశిష్టమైనది. ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి మనకి అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాల పరంపర కలిగించాలని ఆ వ్యాస భగవానుని మనసా వాచా కర్మణ ఆయన నేను పూజిస్తూ, ఆయన పదే పదే తలుచుకుంటూ, శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో జన్మించిన వ్యాస భగవాను నేను సదా పూజిస్తూ, శంకర్ భగవత్పాదులను మరియు కృష్ణ పరమాత్మని, అలాగే ఆదిశంకరులు ఆయుధంపతులని పూజిస్తూ ఈ గురు పౌర్ణమి రోజున ఆనందమయ సుఖజీవనం, అనేక మందికి అన్నదానాలు, పుస్తక దానాలు, అలాగే వస్త్రదానం లాంటివి చేయండి. శుభకరమైనటువంటి ఆనందాన్ని పొందుకోవచ్చని తెలియజేసుకుంటూ సర్వం గురు చరణారవిందార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నాకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ కావాలి. దయచేసి మీరందరూ నాకు అటువంటి విషయంలో మీరు సహకారం అందిస్తారని కోరుకుంటూ, తప్పకుండా మరొక 100 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.